మొంతా తుఫాను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. వాతావరణ పరిస్థితులపై ప్రజలకు ఎప్పటికప్పుడు సందేశాన్ని పంపుతున్నామని చెప్పుకొచ్చారు. ఏపీలో రేపటి నుంచి భారీగా వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తుఫానును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామంటున్న విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తో మా ప్రతినిధి రవిచంద్ ఫేస్ టు ఫేస్. విపత్తుల శాఖ ఎండీ ప్రఖర్ జైన్ మనతో ఉన్నారు. ప్రఖర్ గారు, ఎట్లా తుఫాను మోందా తుఫాన్ ఎఫెక్ట్ ఏ విధంగా ఉంది? మీరు మానిటరింగ్ చేస్తూ ఉన్నారు ఇక్కడ కంట్రోల్ రూమ్ లో, ఏ విధంగా కనిపిస్తున్నాయి? ఎప్పుడు అది హిట్ అయ్యే అవకాశం? సో ఇప్పుడు మీరు ఈ ఫోర్కాస్ట్ చూడండి. మనకు ఐఎండీ తరపున రోజు పొద్దున 8:30 26 అక్టోబర్ వచ్చింది. ఇది మొత్తం మనకు ఫోర్కాస్ట్ పరంగా ఎక్కడ ఎలా వెళ్తుంది తుఫాన్, దానికి ఒక పాత్ ఉంది. 28th మనకు 50 నాట్ స్పీడ్ తో ఎక్కడ ఉంటుంది, 28th 50 నాట్ స్పీడ్, దాని తర్వాత ఎక్కడ దాకా వచ్చింది 29th 40 నాట్ స్పీడ్, అంటే 100 km/h స్పీడ్ తో ఇక్కడ ఉంటుంది. సో మనకు కాకినాడ దగ్గరే 28th మిడ్ నైట్ దాకా హిట్ అవుతుంది. సో దానివల్ల మనకు ఈ మొత్తం ఏరియాలో ఈ జోన్ ఆఫ్ అన్సర్టెనిటీలో ఇటువైపు నుంచి బాపట్ల నుంచి అనకాపల్లి వైజాగ్ దాకా ఖచ్చితంగా చాలా ఎఫెక్ట్ ఉంటుంది. ఈ ఫోర్కాస్ట్ చూడండి, మనకు ముఖ్యంగా మాక్సిమం హెవీ రెయిన్ఫాల్ ఈ అన్నిటి కోస్టల్ డిస్ట్రిక్ట్స్ లోనే ఉన్నాయి. నెల్లూరు నుంచి కాకినాడ దాకా 27th అక్టోబర్ ఈ రోజు ఇష్యూ చేయడం జరిగింది. కానీ మిగతా అన్ని జిల్లాలు కూడా చూడండి, సెకండ్ లైన్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప, నంద్యాల, పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్ ఇవన్నిటిలో కూడా అలర్ట్, బీ ప్రిపేర్డ్, హెవీ టు వెరీ హెవీ రెయిన్ఫాల్ ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా అలర్ట్ గానే ఉండాలి. సో రకరకాలంగా మొత్తం రాష్ట్రంలోనే 27th అక్టోబర్ అలాగే 28th అక్టోబర్ ఈ 2 రోజులు ఖచ్చితంగా అలర్ట్ లో ఉండాలి. అంటే కరెక్ట్ గా ఎక్కడ హిట్ చేసే అవకాశం ఉంది మీ అంచనా ప్రకారం? మనకు వచ్చిన ఫోర్కాస్ట్ ప్రకారంగా దగ్గర కాకినాడ నుంచి మనకు 28th మిడ్ నైట్ కి హిట్ అవుతుంది, ల్యాండ్ ఫాల్ అవుతుంది తుఫాన్. ఐఎండీ రిపోర్ట్స్ ఎలా ఉన్నాయండి? ఐఎండీ కూడా మీరు మానిటరింగ్ చేస్తూ ఉన్నారు కదా, అవి ఏం చెప్తున్నాయి? సో ఐఎండీ ఇవి అన్ని ఫోర్కాస్ట్ ఐఎండీ ప్రకారంగానే వచ్చాయి. మనకు హెవీ రెయిన్ఫాల్ ఫోర్కాస్ట్ ఉండొచ్చు, సైక్లోన్ ఎక్కడ వస్తుంది, ఇవి అన్ని ఐఎండీ ప్రకారంగా మనకు వచ్చాయి. సో సెంట్రల్ కోస్టల్ ఏపీ విల్ బి ది వర్స్ట్ అఫెక్టెడ్ ఏరియా. అంటే తుఫాను తీరం దాటేటప్పుడు కూడా ఎఫెక్ట్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఎట్లాంటి చర్యలు తీసుకుని ఉంటాయి? సో తుఫాన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా అంటే దానికి మీరు బయట ఉంటే ఖచ్చితంగా ఎఫెక్ట్ ఉంటాయి. విండ్స్ కూడా చాలా హెవీగానే ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎఫెక్ట్స్ ఉంటాయి. సో దయచేసి అప్పుడు ఆ సమయం అప్పుడు ఖచ్చితంగా ఇంటి లోపల ఉండాలి. అంటే శాటిలైట్ ఫోన్స్ అని చెప్తూ ఉన్నారు కదా, శాటిలైట్ ఫోన్స్ ఎట్లా విపత్తుల శాఖ తరఫున పంపించారా? ప్రతి ఎస్డీఆర్ఎఫ్ యూనిట్ కి ఎన్డీఆర్ఎఫ్ యూనిట్ దగ్గరే శాటిలైట్ ఫోన్స్ ఉంటాయి. ఎస్టీఎంఏ తరఫున కూడా వల్నరబుల్ జిల్లాలందరికీ శాటిలైట్ ఫోన్ ఇచ్చడం జరిగింది. శాటిలైట్ ఫోన్ ద్వారా అంటే టెలికాం టవర్ ఫెయిల్ అయినప్పుడు కూడా శాటిలైట్ ఫోన్స్ ద్వారా కమ్యూనికేట్ చేయొచ్చు. సో దానివల్ల సీమ్లెస్ గా కమ్యూనికేషన్ ఉంటుంది. ఏదైతే ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ జిల్లాల వరకు కూడా ఆ ఎఫెక్ట్ తీవ్రంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు కూడా భారీగా వచ్చే అవకాశం ఉంది. దానికి తగ్గ ఏర్పాట్లు అయితే విపత్తుల శాఖ నుంచి చేస్తున్నట్టు కూడా ప్రఖర్ జైన్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ గౌతమ్తో రవిచంద్, 10 టీవీ, అమరావతి.